వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ద సినిమా జూన్ 4వ తేదీ విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా. ఆ ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ పడినటువంటి విషయం తెలిసిందే. మరి దానికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, వస్తున్నటువంటి కలెక్షన్స్, వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నా రివ్యూలో కూడా నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాను. రామ్ చరణ్ నటన కోసం ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడాలి అని చెప్పి, అంత బాగా తను ఆ పాత్రలో రాణించాడు. ఇన్స్పైరింగ్ గా కూడా చాలా వరకు ఆ పాత్ర ఉంది. కానీ లోపాలు కూడా ఆ పాత్ర చిత్రంలో లోపాలు దొరలేయని చెప్పారు. అలాగే జాన్వీ కపూర్ క్యారెక్టర్ సంబంధించి ఆమెను ఒక వస్తువుగా, ఒక ఆట బొమ్మగా చూపించాడు బుచ్చిబాబు. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీలో ఇలాంటివి ఎబ్బెట్టుగా ఉంటాయి, పంటి కింద రాళ్లుగా ఉంటాయని కూడా నేను మాట్లాడాను. సో ఇప్పుడు చాలా చోట్ల నుంచి అదే తరహా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అనేక మంది ఆడవాళ్ళు ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అది చూసి, అంటే లచ్చియమ్మ క్యారెక్టర్లో ఆమె పాత్రని తీర్చిదిద్దినటువంటి విధానం చూసి అందరూ కూడా ఎదవి విరుస్తున్నారు, తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి కథలో ఇలాంటి హీరోయిన్ పాత్రని ఇలా చేయడం కరెక్టేనా అని చెప్పేసి బుచ్చిబాబుని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తానికి బుచ్చిబాబుకి అర్థమైంది వస్తున్నటువంటి బ్యాక్లాష్, ఆ విమర్శలు ఏవైతే ఉన్నాయో జాన్వీ కపూర్ పాత్ర గురించి మొత్తానికి రియలైజ్ అయ్యాడు. ఈరోజు తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ని పంచుకున్నాడు, ప్రత్యేకించి ఆ పాత్ర గురించే. సో ఒకసారి ఆయన ఏం రాసుకొచ్చాడు, అది ఇంగ్లీష్లో పెట్టాడు, ఒకసారి చూద్దాం. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ బిలీవ్ సినిమా షుడ్ ఎంటర్టైన్, ఇన్స్పైర్ అండ్ కనెక్ట్ విత్ ఆడియన్సెస్. ఒక సినిమా రూపకర్తగా సినిమా అనేది వినోదాన్ని పంచుతుంది, ప్రేరేపిస్తుంది లేదా స్ఫూర్తినిస్తుంది, అలాగే ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని నమ్ముతాను నేను. యూ షుడ్ నెవర్ మేక్ ఎనీవన్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ డిస్రెస్పెక్టెడ్. అది అసౌకర్యంగా అలాగే అగౌరవపరిచినట్లుగా ఎవరి కూడా ఫీల్ కాకూడదు ఆ సినిమా. వీ హ్యావ్ హార్డ్ ద ఫీడ్బ్యాక్ రికార్డింగ్ సర్టన్ సీన్స్ ఇన్ పెద్ది అండ్ హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. పెద్దలో కొన్ని సన్నివేశాలకి వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ మేము విన్నాము, వాటిని సీరియస్గా తీసుకున్నాం. ఐ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ బోత్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఇట్ వాజ్ నెవర్ అవర్ ఇంటెన్షన్ టు ఆబ్జెక్టిఫై ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీ ఫిమేల్ క్యారెక్టర్. నేను ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని స్క్రీన్ మీద కానీ స్క్రీన్ బయట కానీ చాలా ఎంతో ఎక్కువగా గౌరవిస్తాను. ఎప్పుడూ కూడా వాళ్ళని ఒక వస్తువుగా అగౌరవపరచాలి, ఏ స్త్రీ పాత్రను అగౌరవపరచాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆ తరహాలో నేను ఆలోచించను. ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫిలిం హ్యాస్ బీన్ పర్సీవ్డ్ దట్ వే వీ రెస్పెక్ట్ దోస్ సెంటిమెంట్స్, అండర్స్టాండ్ ద కన్సర్న్స్ బీయింగ్ రైజ్డ్ అండ్ సిన్సియర్లీ అపాలజైజ్. సో ఏదైనా సరే సినిమాలో ఏ భాగమైనా సరే అలా జరిగిందంటే, అగౌరవపరిచినట్టు, స్త్రీ పాత్రని అగౌరవపరిచినట్లు అనిపించినట్లయితే, అలా ఎవరైతే భావించారో వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. అలాగే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలను అర్థం చేసుకుంటున్నాము. సో మేము చేసిన దానికై, అంటే మేము అలా అపార్థం కదా, అగౌరవపరిచినట్లుగా భావించేలా చేసినందుకు మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఆఫ్టర్ రిసీవింగ్ ద ఫీడ్బ్యాక్ వీ హ్యావ్ డిసైడెడ్ టు మేక్ చేంజెస్ టు ద కన్సర్న్ పోర్షన్స్. ఏవైతే స్త్రీలను అగౌరవపరిచినట్లుగా ఇబ్బందికరంగా అనిపించాయో ఆ సన్నివేశాలని, ఆ పోర్షన్స్లో మార్పు చేయాలని చెప్పేసి మేము డిసైడ్ చేసుకున్నాము. సినిమా గ్రోస్ త్రూ ఇట్స్ కనెక్షన్ విత్ ఆడియన్సెస్ అండ్ యాజ్ స్టోరీ టెల్లర్స్ వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు బి మైండ్ఫుల్ ఆఫ్ ఎవాల్వింగ్ పర్స్పెక్టివ్స్, సెన్సిటివిటీస్. ఆడియన్సెస్ తోటి, అంటే ప్రేక్షకులతోటి అనుసంధానం అవటం ద్వారానే సినిమా అనేది ఎదుగుతుంది. స్టోరీ టెల్లర్స్గా, కథలను చెప్పే వాళ్ళగా మా మీద, సో అలాంటి అంశాలని జ్ఞప్తిలో పెట్టుకొని, గుర్తుపెట్టుకొని బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం మా మీద కూడా ఉంది. ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ టు బి రెస్పెక్టెడ్, వాల్యూడ్ అండ్ రిప్రజెంటెడ్ విత్ డిగ్నిటీ. ప్రతి స్త్రీ కూడా గౌరవించాల్సిన, విలువ ఇవ్వాల్సిన, అలాగే హుందాగా వాళ్ళని ఉంచాల్సినటువంటి అవసరం, వాళ్ళకి అర్హత ఉంది, ఆ స్త్రీలకు ఉంది. వీ రిమైన్ కమిటెడ్ టు టెల్లింగ్ స్టోరీస్ దట్ సెలబ్రేట్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ అప్హోల్డ్ దోస్ వాల్యూస్. సో అలాంటి కథలు చెప్పేటప్పుడు
స్ట్రాంగ్ బలమైనటువంటి పాత్రలు, అంటే ఇక్కడ బలమైన పాత్ర అంటే స్త్రీ పాత్రల్ని బలంగా చూపించడంతో పాటు వాటిని విలువలతో చూపించాల్సినటువంటి ఆ కమిట్మెంట్ మా మీద ఉంది. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ హూ షేర్డ్ దేర్ వ్యూస్ హానెస్ట్లీ అండ్ సిన్సియర్లీ. తమ అభిప్రాయాల్ని నిజాయితీగా సిన్సియర్గా చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఆయన పెట్టినటువంటి పోస్టు. సో దీన్ని బట్టి అంటే జాన్వి అనే పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఆయన ఇదంతా కూడా రాసుకొచ్చాడు. అందులో ఉన్నదే ప్రధానంగా ఒకే స్త్రీ పాత్ర, లచ్చియమ్మ క్యారెక్టర్ జాన్వి కపూర్ చేసింది. అది కాకుండా ఒక ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అందులో శృతి హాసన్ డ్యాన్స్ చేసింది. సో ఆ పాట కూడా చాలా వల్గర్గా ఉంది, అందులో సాహిత్యం చాలా వల్గర్గా ఉంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైంది. ఎందుకంటే 4 రోజుల పాటు మీ దగ్గర డబ్బులన్నీ దాచుకోండి, ఓ 1000 రూపాయలు దాచుకోండి, ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పేసి అందులో శృతి హాసన్ పాడుతుంది. ఎప్పుడు ఇంటి భోజనమైనా బయటకు కూడా వచ్చి తింటూ ఉండాలి అప్పుడప్పుడు. సో అని చెప్పేసి అలా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా, ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్లతో నేను మా బయటకు వచ్చి మాతో కూడా ఎంజాయ్ చేయాలి మీరు అని చెప్పేసి చెప్పే విధంగా అందులో ఆ సాహిత్యం ఉండటం అని చాలా మంది తప్పు పట్టారు. ఒకవైపు అతని ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్గా చూపిస్తూ అలాంటి సాహిత్యంతో కూడినటువంటి పాటల్లో రామ్ చరణ్ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయటం కరెక్టేనా అని చెప్పేసి కూడా చాలామంది ఆక్షేపించారు. సో ఏదేమైనా జాన్వీ కపూర్కు సంబంధించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దానికి తలొగ్గి ఇప్పుడు బుచ్చిబాబు ఒక దర్శకుడిగా, ఎందుకంటే బాధ్యత అంతా అతనిదే, కథ అతనిదే, రచనా దర్శకత్వం అతనిదే కాబట్టి ఈ సినిమా సంబంధించినటువంటి స్క్రిప్ట్ కంటెంట్ అంతా కూడా రెస్పాన్సిబిలిటీ ఆయనదే. సో అందులో జాన్వీ కపూర్ని ఆయన ఇంటెన్షనల్గా అలా చూపించలేదంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. స్త్రీ పాత్రల్ని అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. పైగా అందులో అలాంటి ఎప్పుడు కూడా అంటే అగౌరవపరిచే ఉద్దేశం మాకు అసలు లేదు, మేము చాలా గౌరవిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ రాసేటప్పుడే, ఆమె పాత్రని రాసేటప్పుడే ఆ పాత్ర ఎలా వెళ్తుంది, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ చాలా స్పష్టంగా తనే రాశాడు కాబట్టి అది ఇంటెన్షనల్గా రాశాడని ఎవరైనా సరే అనుకుంటారు. సో మరి ఏదేమైనా అది గుర్తించాడు. దానికి వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్ర చిత్రంలో వాటిని అంగీకరించి మరి ఆ పోర్షన్స్ చేంజ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామన్నాడు. మరి ఎలా అంటే ఆ పాత్ర అంతా కూడా అలాగే ఉంటుంది. పైగా అందులో హీరో పాత్ర ఆమెతో బిహేవ్ చేసే జాన్వీ కపూర్తో బిహేవ్ చేసే విధానం కూడా ఆక్షేపణీయంగానే ఉందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆమె ఇష్టానికి అభిప్రాయానికి విరుద్ధంగా చీకట్లో ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుంటాడు, అతను బలవంతంగా ముద్దు పెట్టుకుంటాడు, తన ఐడెంటిటీని తెలియజేయనివాడు ఆ టైంలో. ఇది ఖచ్చితంగా మళ్ళీ అదే పని చేసినటువంటి విలన్లేమో చావగొడతాడు ఆమెను ఇబ్బంది పెడతామంటే. మరి తను చేసింది కరెక్టేనా అని మరి అతను ఎప్పుడూ కూడా తనను తాను క్వశ్చన్ చేసుకోడు. సో మరి అలాంటి అంటే కొన్ని లోపాలు ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో రాబోయే రోజు ఇది అతనికి 2వ సినిమాని ఉప్పెన తీసిన దర్శకుడే పెద్దలో ఇలాంటి తప్పులు చేస్తాడని చెప్పేసి ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయరు. మరి చూద్దాం రాబోయే అంటే ఫ్యూచర్లో తను ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లకి తప్పులకి తావు లేకుండా ఆ పాత్రని చిత్రీకరించేటప్పుడు వాటి వ్యక్తిత్వాన్ని ఎలా వెళ్తుంది, మనం ఆ పాత్రని ఎలా తీసుకెళ్తున్నాం అనేది కూడా బాగా గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఆ పాత్రల్ని కథని మలచాల్సినటువంటి అవసరం బుచ్చిబాబుకి ఉంది. మరి చూద్దాం వీళ్ళు ఏం మార్పులు చేస్తున్నారు కదా, ఆ మార్పులు ఎలా ఉంటాయి ఏంటి, లెట్ us wait and see.